దీనికి ఇప్పటి వరకు ఎన్నిసార్లు మందు కొట్టినావా? రెండే సార్లు కొట్టినావు. అంత ఫస్ట్ లో ఏమన్నా మోనోగిన్ ఏమన్నా కొట్టినావా? ఏమి కొట్టలేదు. రెండే స్ప్రేయింగ్ జరిగినాయి ఈ తోట. ఈ తోటలో రెండే స్ప్రేయింగ్లు జరిగినాయి అండి. 80 రోజు తోట ఇది అటు ఇటుగా రెండే స్ప్రేయింగ్లు కొట్టినాడంట. ఇంకా దీన్ని మన కిట్ కాకుండా వేరే ఏమన్నా దాంట్లో కలిపినవా? ఏమేమి కలపలేదు. ఓన్లీ కిట్ నే 2 సార్లు కొట్టినావు. రేపు 3వ సారి కొడదాం. కిసాన్ మందులు మాకు ఇచ్చారు. ట్రిప్స్, మైట్స్, తెల్లదోమ, పచ్చదోమ, గ్రోత్ గానీ కొమ్మలు రావటం గానీ అన్నిటికి ఉపయోగపడుతుంది. యాక్చువల్ గా ఇది 80 రైతుకైతే మనకి ఈ రేటు ప్రకారంగా చూసినా లేకపోతే పెట్టుబడి ప్రకారంగా చూసినా మందు వరకు ఎట్లుందన్న? మందు వరకు మందు పేరు పెట్టకూడదు సార్. సూపర్ మందు సూపర్ ఉంది. మనం రేటు గానీ లేకపోతే మనం ఇన్ని రోజులు మీరు ఎప్పటి నుంచో వ్యవసాయం చేస్తున్నారు కదా, ఆ మందులకి దీనికి తేడా అయితే మీరు రైతుకి బెనిఫిట్ ఉందా? చాలా బెనిఫిట్ ఉంది సార్. మేము ఇంతకుముందు గుంటూరు నుంచి తర్వాత పౌడర్ అని తెప్పిస్తుంటాం సార్. అది కూడా ఈ విధంగా పనిచేసేది. నమస్తే అండి, ధరణి కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్ నుంచి వచ్చినాము. ఇది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దగ్గర కదా, నేల్కల్ మండలంలో ఉన్నాము. ఒకసారి అన్న లాస్ట్ ఇయర్ మనము 13 డేస్ బ్యాక్ ఇక్కడ వీడియో తీసినాం ఇదే ప్లేస్ లో. మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఇక్కడ వచ్చినాము. 13 డేస్ బ్యాక్ ఇక్కడ మంది స్ప్రే చేసి ఉన్నాడు. రెండోసారి రేపు గాని ఎల్లుండి గాని 3వసారి స్ప్రే చేసేదానికి రెడీ చేస్తున్నాడు. ఆల్రెడీ వేరే పొలంలో 3rd టైం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ 3 సార్లు కొట్టినాడు కదా. ఇప్పుడు ఈ పంట ఎన్ని రోజుల పంట, ఏమేం మందులు కొట్టినాడు, ఇన్వెస్ట్మెంట్ గానీ ఏదైనా ఎంత అయింది అనేది ఒకసారి ఆయన మాటలో వస్తానా. మీ పేరు? హన్మకొండ సార్. హన్మకొండ. ఇది ఎన్ని ఎకరాలు వేస్తారన్న మీరు కాటను? 30 ఎకరాలు వేస్తాం సార్. 30 ఎకరాలు వేస్తారు. ఇప్పటికి ఇది ఎన్ని రోజుల పంట? ఇది జూన్ 8వ తారీఖు పెట్టాం సార్. జూన్ 8, జూలై, ఆగస్ట్ 8 అంటే 2, 60, 70, 80 రోజులు, 80 డేస్ అయి ఉంటది. 80 డేస్ పంట అండి ఇది. దీనికి ఇప్పటి వరకు ఎన్నిసార్లు మందు కొట్టినావా? రెండే సార్లు కొట్టినావు. అంత ఫస్ట్ లో ఏమన్నా మోనోగిన్ ఏమన్నా కొట్టినావా? ఏమి కొట్టలేదు. రెండే స్ప్రేయింగ్ జరిగినాయి ఈ తోటలో. ఈ తోటలో రెండే స్ప్రేయింగ్లు జరిగినాయి అండి. 80 రోజు తోట ఇది అటు ఇటుగా రెండే స్ప్రేయింగ్లు కొట్టినాడంట. ఇంకా దీన్ని మన కిట్ కాకుండా వేరే ఏమన్నా దాంట్లో కలిపినవా? ఏమేమి కలపలేదు. ఓన్లీ కిట్ నే 2 సార్లు కొట్టినావు. రేపు 3వ సారి కొడదాం. ధరణి కిసాన్ మందులు మాకు ఇచ్చారు. 4 ఎకరాల కొట్టాను. 4 ఎకరాలు మళ్ళీ 30 ఎకరాలకు సెకండ్ టైం తెప్పించాను. 3rd టైం కూడా ఇదే మందు తెప్పించాను. వేరే ఏ మందు కొట్టలేదండి. 3వ సారి కొడుతున్నాడు. అంటే 2 సార్లు అయినా 80 డేస్ లో 2 సార్లే స్ప్రేయింగ్ చేసినారు. ఎవరికైనా రైతుకి మనం చెప్పాలన్నా, ఇప్పుడు మేము కంపెనీ వాళ్ళకి కాబట్టి చెప్పాలన్నా 80 డేస్ కి 2 సార్లు అంటే నమ్మశక్యంగా కనపడకపోయినా ఇది రైతు మాటల్లో వింటున్న మాట మీది. కాకపోతే ఒకసారి మీకు ఎందుకు కొట్టలేదు, ఎక్కువ సార్లు ఎందుకు కొట్టలేదు మందు? సరే ఇది కొట్టాము, వెయిట్ చేసాం, లేట్ అయింది. మాకు మొత్తం కలుపు తీసుకోవడానికి లేట్ అయింది. దాని తర్వాత మీ మందు ఒకసారి కొట్టి చూడమన్నారు మా రెడ్డి గారు. మాకు కొట్టి చూడండి మీరు ఒకసారి అంటే కొట్టి చూసాము, బాగా అనిపించింది, ఇదే కొడుతున్నాను. మళ్ళీ అవసరం అనిపించే రోజు దాకా కొట్టట్లా మీరు? అవసరం లేదు కాబట్టి మీరు కొట్టలే ఎన్ని రోజులుగా. దీంట్లోకి ఏ పురుగు మందు గానీ వేరేది కూడా ఇప్పటి వరకు అయితే ఏం కలపల. ఇప్పుడు కొంచెము దీంట్లో కొమ్మ సాగటం గానీ, బ్రాంచెస్ రావటం గానీ, గూడ రావటం గానీ, ఇవన్నీ మీరు సాటిస్ఫాక్షన్ ఉన్నారా? గూడు మంచిగా వస్తుంది. ఇప్పటికైతే గూడు బాగుంది. ఇంకా దీనికి ఇంకా చాలా టైం, వచ్చే నెల టైం ఉంది. ఇంకా వచ్చే అక్టోబర్ నెల కూడా టైం ఉంటుంది. మీరు యాక్చువల్ గా 15 రోజులకు ఒక రోజు కొట్టమన్నాం కదా. మీరు 15 రోజులకి ఫస్ట్ 20 రోజులు వదిలేయండి. అంటే చిన్న మొక్క ఉంటది కాబట్టి. తర్వాత 15 రోజులకంటే 35వ రోజు, 50వ రోజు, మళ్ళీ 65వ రోజు, 80వ రోజు, అంటే 4 టైమ్స్ ఇప్పటికి సపోజ్ ఏది మన లెక్క ప్రకారం రెగ్యులర్ గా కాటన్ లో బాగా ఇది ఉండి వాటర్ సోర్స్ కూడా ఉండి కొంచెం డేర్ గా వాటర్ ఎట్లయినా ఉందిలే మాకు అనుకున్న వాళ్ళు అయితేనేమో 1 వీక్ to 10 డేస్ లోపల కొడతారు మందు. వాళ్ళకి మనకి 15 రోజులు కొట్టినా, వాళ్ళు 1 వీక్ లో కొట్టినా ఆ 2 ఈక్వల్ గా వచ్చే అవుట్పుట్ వస్తుంది మన దానికి. అయితే మనకి ఇప్పుడు ఇక్కడ ఈ తోటలో ఇప్పటి వరకు ఏ పురుగు మందు గానీ మోనో కూడా కొట్టలేదంట. 2 సార్లు మందు కొట్టినారు. 4 సార్లు పడాల్సింది దీనికి. ఈ రోజుకి 80వ రోజుకి 4వ సారి కొట్టాలి మీరు. మనము 2వ సారి కొట్టినాం అంతే. 3వ సారి కూడా ఇంకా పల్ల రేపు ఎల్లుండో కొడతాం అంటున్నాం. ఇప్పుడు ఈ 2 సార్లకి ఇప్పుడు కొమ్మలు ఎట్లా వచ్చినాయి అన్న? కొమ్మ బానే ఉందా? ఇప్పుడు ఇది ట్రిప్స్, మైట్స్, తెల్లదోమ, పచ్చదోమ,
గ్రోత్ గానీ కొమ్మలు రావటం గానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది. యాక్చువల్ గా ఇది 80 బలం మంది ఏమేసిరన్నా ఇప్పుడు దీనికి ఇంతకు ముందు? ఇందులో ఫస్ట్ డిఏపి పెడతాం సార్, తర్వాత యూరియా బీస్బీస్ చేసాం సార్. ఇప్పటికి 2 సార్లు వేసారు. ఇప్పుడు ఏటానికి తెచ్చి పెట్టుకున్నాం. ఎన్ని బస్తాలు అయి ఉంటుంది ఒక ఎకరానికి దీనికి? ఇప్పటికి దీనికి 4 బస్తాలు వేసాం. 4 బస్తాలు ఇప్పటికి అయింది. యూరియా 2 బీస్బీస్ 1. యూరియా 2 కట్టలు 20 2 కట్టలు ఇప్పటి వరకు 4 బస్తాలు ఒక ఎకరం మీద పడిందంట. మళ్ళీ రేపు ఇప్పుడు ఈ వర్షాన్ని బట్టి 2-3 రోజులు ఏమన్నా వేసేదానికి చూస్తున్నారు. 4 బస్తాలు మందు వేసిండు, 2 సార్లు మందు కొట్టినారండి. రైతులు ఒకసారి గమనించి ఇప్పుడు వీళ్ళకైనా పెట్టుబడి గానీ చెట్టులో మీకు ట్రిప్స్ మైట్స్ ఏమన్నా ప్రాబ్లం కనపడదా? ఒక 8 days మేము కొట్టాక 2 రోజులకే చూసాము. అవపడ్డది ఏమో ఎఫెక్ట్ చేస్తుందేమో అనుకున్నాము, తొందర కొట్టాలనుకున్నాము, కానీ ఎఫెక్ట్ ఏం చేయలేదు. ఇప్పుడైతే ఏం లేదు, కానీ రాకూడదని కొట్టుకుంటున్నాం సార్. ఇప్పుడు ఏం లేదు కానీ ముందే మళ్ళీ రాకుండా వచ్చిన తర్వాత డ్యామేజ్ చేసి కొట్టేది ఎందుకని చెప్పి మళ్ళీ ముందే కొడుతున్నారు. ఇప్పుడు కూడా ఆకు క్లారిటీ ఉంది, ఇంకా క్లియర్గా ఉంది, ఏం లేదు దీంట్లో. దగ్గరికి చూపాను సార్. ఇప్పుడు మీరు ధరణి నూనె మందులు ఒక కిట్ వచ్చి ఎన్ని ఎకరాలకు కొడుతున్నారు? 1 లీటర్ బాటిల్ 2.5 లీటర్లు వస్తున్నాయి కదా? 1 లీటర్ 2 ఎకరాలు వచ్చింది. 2 ఎకరాలు అంటే ఒక కిట్ వచ్చి ఇప్పుడు మీరు దాంట్లో ట్రాక్టర్ లో ఇప్పుడు పోసినారు కదా సార్, 2 కిట్లు పోసారు, 2 కిట్లు వేసారు. 4 ఎకరాలకి 2 కిట్లు వేసారు. 500 లీటర్లు ఏమో నీళ్ళు వేసినారు దాంట్లో. ఇప్పుడు రైతుకైతే మనకి ఈ రేటు ప్రకారంగా చూసినా లేకపోతే పెట్టుబడి ప్రకారంగా చూసినా మందు వరకు ఎట్లుందన్న? మందు వరకు మందు పేరు పెట్టకూడదు సార్, సూపర్ మందు సూపర్ ఉంది. మనం రేటు గానీ లేకపోతే మనం ఇన్ని రోజులు మీరు ఎప్పటి నుంచో వ్యవసాయం చేస్తున్నారు కదా, ఆ మందులకి దీనికి తేడా అయితే మీరు రైతుకి బెనిఫిట్ ఉందా? చాలా బెనిఫిట్ ఉంది సార్. మేము ఇంతకు ముందు గుంటూరు నుంచి సర్వత్వం పౌడర్ అని తెప్పిస్తుంటాం సార్, అది కూడా ఈ విధంగా పనిచేసేది. ట్రిప్స్ మైట్స్ తెల్లదోమ పచ్చదోమ గ్రోత్ గానీ కొమ్మలు రావటం గానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది. యాక్చువల్ గా ఇది 80 రోజు కదా, ఇప్పుడు ఆంధ్రాలో వాటర్ ఉన్న ఏరియాల్లో 80 రోజు తోటలు ఇంతున్నాయి. మీకు మధ్యలో ఎండగా ఒక్కొక్కసారి వాటర్ సరిగా సరిపోక కానీ మంచిగా ఉంది. ఇదే సీడ్ అన్న? ఇది ఆకాష్. ఇది రైతులు గమనించి అన్న 30 ఎకరాలు వేస్తారు. ఇది ఇవాళ మనము ఆగస్టు 10th రోజు ఇక్కడ వీడియో తీస్తున్నాము, దాన్ని కూడా అటాచ్ చేసేదానికి ట్రై చేస్తాను నేను. ఇదే ప్లేస్ లో నించొని ఈ చెట్టు చూపి అన్న ఒకసారి. ఈ చెట్టుకి ఎదురుగా నేను నించున్నాము. మళ్ళీ ఈ రోజు ఆగస్టు 22 ఇవాళ 23rd అంతేనా? 23 కదా ఇవాళ? 23 ఇవాళ 13వ రోజు మళ్ళీ వీడియో తీయటము. ఇది తేడా ఒకసారి చూద్దాము. కొమ్మలు రావటం గానీ గూడ రావటం గానీ లేకపోతే పెట్టుబడి పరంగా గానీ అన్ని విధాలుగా రైతుకైతే అనుకూలంగా ఉంది. ట్రిప్స్ మైట్స్ ఈ రోజు కూడా కనపడట్లేదు, కాకపోతే రాకుండా ఉండటం కోసం అని చెప్పి ముందే కొడుతున్నారు. 15 రోజులకు మనం కొట్టమన్నారు కాబట్టి కొడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏదో డ్యామేజ్ అయితే కొట్టట్లేదు. రైతులు అట్లనే 15 రోజులకు ఒక రోజు కళ్ళు మూసుకొని కొట్టుకుంటా పోయినా మీకు పెట్టుబడి పరంగా చూస్తే 4 నెలలు ఉంది అనుకున్నా, 4, 10, 15 అంటే 4 నెలలకి 8 సార్లు మందు కొడతారు మీరు. అంటే ఒక కిట్ నెలకు 1 కిట్టే పడుతుంది దానికి. 2 ఎకరాలకు కదా, 1 ఎకరానికి 15 రోజులు అంటే 1 కిట్ తీసుకుంటే నెల వస్తుంది. 4 నెలలకి 4 కిట్లే 4 నెలలు అయిపోతుంది. పెట్టుబడి పరంగా అయితే చాలా బెనిఫిట్ ఉంది రైతులకి. ఇంకా మీరు కింద బలం మంది అంటారా, మీరు ఇప్పుడు ఈ గూడ ఇది వచ్చే టైంలో కొంచెము 20 16 ఇట్లా కాకుండా లాస్ట్ నెంబర్ ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ నెంబర్ వేయడానికి ట్రై చేస్తే మీకు గూడ కానీ ఇవి ఇంకా బలంగా వస్తాయి పూత పట్టే టైంలో నుంచి. పురుగు మందు మాత్రం మధ్యలో కలుపుకోండి. ఈ రోజు వరకు అన్న పురుగు మందు కూడా ఏది కొట్టలేదు, కానీ పురుగు మందు మాత్రం మధ్యలో కొట్టాలి. మంది కూడా ఉంది. మీరు 15 రోజులు గ్యాప్ ఎందుకులే అనుకుంటే, పెద్ద రైతు కాబట్టి మీకు మ్యాన్ పవర్ కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు కొట్టడం కూడా ఇబ్బందే. కాకపోతే మధ్యలో కూడా ఇంకోసారి పురుగు మందు కానీ కొట్టగలిగితే మాక్సిమం పింక్ బౌల్ వామ్ను కూడా 90% కంట్రోల్ చేయొచ్చు మనం. కొంతమంది చెప్తారు పింక్ బౌల్ వామ్ని 100% కంట్రోల్ చేస్తామని. 100% కంట్రోల్ చేసేదానికి ఛాన్సే లేదు. అదేదో అమ్ముకోవటానికి చెప్పే మాటే. ఎందుకంటే దాన్ని గూడలో ఉన్నప్పుడే పూతలో ఉన్నప్పుడే కంట్రోల్ చేయాల. కొన్ని అయినా పూతలోంచి పోయి గూడలోకి వచ్చిందంటే ఇంకా మాక్సిమం ఆ పురుగుని చంపేయడం కష్టం. అది సిస్టమిక్ ఇవి ఉంటాయి, అది చచ్చిపోతుంది, కానీ ఆ గూడ వేస్ట్ అయిపోతుంది.